ఆంధ్రజ్యోతి వెబ్సైట్ పాఠకులు ఏబిఎన్ వీక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజు రోజుకు పెరుగుతోన్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతోందనే విషయం స్పష్టమవుతోంది. ఈడీ కేసులున్న వారు మీడియా సంస్థలు నడపవద్దని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన జగన్ ఫ్యామిలీ సాక్షి మీడియాను నడిపిస్తోంది. తాజా వార్తల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటోంది. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పన్నిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు సంబంధించి సాక్షి చేస్తున్నటువంటి అనెథికల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ చైర్మన్ కుటుంబరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ కుటుంబరావు గారు. హలో, నమస్కారం అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, క్లియర్. కుటుంబరావు గారు చెప్పండి, మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు వస్తున్న ఆదరణను చూసి ఆ ట్రాఫిక్ ను కొల్లగొట్టేందుకు సాక్షి వెబ్సైట్ ఏదైతే ఉందో ఏబిఎన్ ట్యాగ్ ను వాడుకొని ఏబిఎన్ వీక్షకుల్ని, ఏబిఎన్ సంబంధించి వెబ్సైట్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరినీ కూడా ఆ ట్రాఫిక్ ను సాక్షి వైపు మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా, కుట్ర చేస్తున్నట్టుగా, అనైతికంగా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చాలా మంది దీనికి సంబంధించి విమర్శించారు. ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత ఏర్పడింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే ముందు ఎలాంటి ఏదైతే గూగుల్లో వచ్చే ఎలాంటి వెబ్సైట్లని ఏదైతే ఇలా చేస్తున్నారో ఇలాంటి చర్యలకు ఉపక్రమించకుండా ఎవరినైనా కట్టడి చేసే విధానాలు ఏముంటాయి? ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ సాక్షి లాంటి వాటిని కట్టడి చేసే అవకాశం ఉంది? ఇది క్లియర్లీ చాలా అనెథికల్ ప్రాక్టీస్ అండి. అది చూశాను అనమాట. నేను కూడా చెక్ కూడా చేశాను. ఒక్క ఆంధ్రజ్యోతి అనే కాకుండా ఇంకో లీడింగ్ తెలుగు డైలీ దాన్ని కూడా అనమాట ఇదే విధంగా మిస్యూజ్ చేయటం కూడా అనమాట సాక్షి చూశాను. మామూలుగా మనకి సోషల్ మీడియాలో ఏంటంటే 3 రకాలుగా ట్రాఫిక్ పెంచుకోవటానికి దీనికి మనం ప్రాసెస్ వాడతాం. అది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం ఒకటి. అదే విధంగా అనమాట మళ్ళా సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. అయితే ఈ మూడిట్లోనూ ఏదైతే గనక ఎస్సీఓ అవనేయండి, ఎస్సీఓ అవనేయండి, ఎస్ఎంఓ అవనేయండి, వీటిలో మనం వాడేది ఒకటి ఏంటంటే కీ వర్డ్స్, ఫ్రేజెస్. అంటే కొన్ని పర్టికులర్ పదాలు లేకపోతే గనక కొన్ని వర్డ్స్ అనమాట ఏవైతే ఉంటాయో ఆర్టి లింక్స్ ని బట్టిను, ఆర్టి ప్లగ్స్ ని బట్టి కూడా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. లైక్ సపోజ్ ఒక మేజర్ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది కీవర్డ్. ఆ కీవర్డ్ ని ఎక్కువగా అనమాట ఎవరైతే క్లిక్ చేస్తారో అది ఈ వెబ్సైట్ కి ఏ విధంగా వెళ్తుందో, ఏ వెబ్సైట్ లో ఎక్కువ ఆప్టిమైజ్ చేస్తే ఏ విధంగా ట్రాఫిక్ రూట్ అవుతుంది అనేది మనకు తెలిసిన విషయం. సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. క్లియర్ కట్ గా సాక్షి చేస్తుంది ఏంటంటే టోటల్లీ అనెథికల్ ప్రాక్టీస్. ఎందుకంటే ఒకే సెగ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంటే మీడియాలో ఉన్నప్పుడు అనమాట తన రైవల్ కంటెంట్ అనమాట ఒక విధంగా ఇండ్యూస్ చేసినట్టు రైవల్ కి కాస్త పాపులారిటీ ఎక్కువ ఉంటే, లైక్ ఆంధ్రజ్యోతికి పాపులారిటీ ఎక్కువ ఉంది ఆన్లైన్ లో, ఆ పాపులారిటీని ఎన్కాష్ చేసుకోవటానికి దాని నుంచి ట్రాఫిక్ ని తనని డైవర్ట్ చేసుకోవటానికి ఏం చేస్తారంటే ఈ విధంగా కీవర్డ్స్ కానీ, ఆ ఫ్రేజెస్ కానీ, ప్లగ్ఇన్స్ కానీ అనమాట మిస్యూజ్ చేయడానికి వాళ్ళ ఓన్ వెబ్సైట్ లో పెట్టడం కానీ, ఆర్ ఈవెన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో క్లిక్ చేస్తే గనక అనమాట ఆటోమేటిక్ గా సాక్షి వెబ్సైట్ లో ఓపెన్ అయ్యేటట్టు అనమాట ప్లగ్ఇన్ ఇవన్నీ కూడా చూస్తాం.
ఈ లింక్స్ ఇవన్నీ కూడా అన్నమాట ఏదైతే గనక వీళ్ళు ఆప్టిమైజేషన్ చేస్తున్నారో అండ్ వీళ్ళు ఏ విధంగా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తున్నారో ఇట్స్ టోటల్లీ అనెథికల్. డెఫినెట్లీ దీనిపైన నేను అనుకోవటం సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో బ్రాడ్కాస్టర్స్ ది అందులో కూడా కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ మేబీ ఆన్లైన్ దీనిపైన ఒక పర్టికులర్ గా మనకి ఇప్పుడు సెన్సార్ బోర్డ్ లాంటిది ఏది లేదు కాబట్టి, లైక్ ఓటీటీ కంటెంట్ అవనియండి, ఇటు ఆన్లైన్ ట్రాఫిక్ పైన ఇటు సెన్సార్షిప్ అనేది లేదు కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రోచ్ ఓన్లీ ది ఎగ్జిస్టింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డ్స్, బ్రాడ్కాస్టర్స్ ఆర్గనైజేషన్ కానీ ఇటు న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్స్ కానీ వాటిలో కంప్లైంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి నేను. ఎందుకంటే ఇందులో ఎటువంటి కుట్ర మీకు క్లియర్ గా కనిపిస్తోంది? ఒకటి, ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు సంబంధించి ట్రాఫిక్ ని వారి వైపు మళ్లించుకునే ప్రయత్నం ఒకటి, లేదంటే వాళ్ళ వార్తలను ఏబిఎన్ చూసే వాళ్ళు చూసే విధంగా ప్రయత్నించడం ఒకటి. ఈ కుట్రను మీరు ఏ విధంగా చూస్తారు? క్లియర్ గా ఇక్కడ ఒక్కటండి, మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఇప్పటి నుంచి అని కాదండి, గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు అబ్జర్వ్ చేశాను నేను. ఈవెన్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019-24 మధ్యలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సెవరల్ వెబ్సైట్స్ అన్నమాట ఏదైతే గనక సోషల్ మీడియాలోను వీటిల్లోనూ కంటెంట్ అన్నమాట పంపించడానికి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ మీడియా క్యాంపెయిన్ కి అనుగుణంగా, వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా కంటెంట్ ని ఎట్లా పుష్ చేశారని చూసాం. అప్పుడు క్లియర్ కట్ గా అనమాట ఈ ఎస్సీఓ ఎస్ఎంఈ మేనేజ్మెంట్ కూడా చేస్తానన్నమాట ఏ విధంగా పుష్ చేసి ఆ విధంగా చేశారో చూసి నాకు ఎంత ట్రాఫిక్ ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సాక్షి వెబ్సైట్, సాక్షి దీనికి ఎంత పాపులారిటీ ఉందని చెప్పేసి అని చెప్పారు. అదంతా కూడా మేనేజ్డ్ దొంగ ట్రాఫిక్ అండ్ కుట్రతో తెచ్చుకున్న ట్రాఫిక్ అనేది ద మొమెంట్ ప్రభుత్వం ఓడిపోవటమే తెలిసిపోయింది. కూడా ట్రాఫిక్ సగానికి సగం కాదు, 1/4 కూడా పడిపోయింది. ఇవాళ వాళ్ళ వెబ్సైట్స్ చూసే వాళ్ళ లేరు, వాళ్ళ సోషల్ మీడియాకి ట్రాఫిక్ లేదు. లేనప్పుడు ఏం చేస్తున్నారు, ఇక ఆంధ్రజ్యోతి లాంటిది ఇంకా వేరే న్యూస్ పేపర్స్ పాపులర్ గా ఏవైతే ఉన్నాయో వాటి ట్రాఫిక్ లాక్కోవటానికి, వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకోవటానికి చూస్తున్నారు. ఎంతకంటే హేయమైన నీచమైన అనెథికల్ చర్య ఇంకేది ఉండదు. వాళ్ళ వీక్నెస్ ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నట్టు, వాళ్ళు ఎనీవే పాతాళానికి పడిపోయాం అన్న దానికి ప్రూఫ్ అన్నమాట. ఇదే క్లియర్ కట్ అన్నమాట. అదర్వైజ్ ఒక పాపులర్ వెబ్సైట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది. ఆంధ్రజ్యోతి ఇలాంటి ప్రాక్టీస్ ఏం చెయ్యట్లేదే. వాళ్ళ కంటెంట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ కంటెంట్ బాగుంది కాబట్టి వ్యూవర్స్ వస్తున్నారు, వాళ్ళ కంటెంట్ లో మేజర్ కీవర్డ్స్ కానీ ఫ్రేజెస్ అన్ని బాగున్నాయి కాబట్టి ఎక్కువ పబ్లిక్ వాచ్ చేస్తున్నారు, వ్యూవర్స్ కూడా దాన్ని ఆదరిస్తున్నారు. అట్లా చేసుకో, కాదని ఎవరు అంటలేదు. అట్లా కాకుండా అనెథికల్ గా నేను వేరే వాళ్ళు చేసుకున్న కంటెంట్ ని బారోడ్ గా అన్నమాట కీవర్డ్ ఫ్రేజో వాడుకుని నేనేదో నా వెబ్సైట్ కి అట్లీస్ట్ కస్టమర్ వచ్చేటట్టు, వ్యూవర్ వచ్చేటట్టు నేను చూసుకుంటానంటే మాత్రం డెఫినెట్లీ దీన్ని చాలా ఖండించాల్సిన విషయం అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్పేసి అయితే నేను అంటాను. కుటుంబరావు గారు, ముఖ్యంగా ఏదైతే ఈ వెబ్సైట్స్ కి సంబంధించి, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి సెన్సార్షిప్ లేదు, దీనికి సంబంధించి ఒక కంట్రోల్ లేదు, దానివల్లే ఈ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారా? ఎలాంటి కంట్రోల్ రావడానికి ముందు ఎలాంటి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బ్రాడ్కాస్టింగ్ బిల్ పెట్టిందండి, తర్వాత పాస్ అవ్వలేదు, అది మనకు తెలిసిన విషయమే. అందులో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అన్నమాట ఉన్నా కూడా అన్నమాట డెఫినెట్లీ దేర్ వర్ సమ్ వెరీ గుడ్ స్టెప్స్ అన్నమాట వేర్ ఇలాంటి ఇష్యూస్ ను కూడా అడ్రస్ చేస్తా కొన్ని ఉండినాయి. అయితే అది మోర్ లైక్ ఒక సెన్సార్షిప్ బిల్ లాగా ఉందని చెప్పేసి అని ప్రతిపక్షాలు ఉండండి, చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గానీ అందరు కూడా అపోజ్ చేయటం చూసాం. బట్ డెఫినెట్లీ ఓవర్ ది ఇయర్స్ ఏదైతే మనం చూస్తున్నామో, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెర మీదకి వచ్చింది, మెషిన్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ తెర మీదకి వచ్చింది. వచ్చినప్పుడు అనమాట ఎవరికైతే టెక్నాలజీలో అప్పర్ హ్యాండ్ ఉందో వాళ్ళు మిస్యూజ్ చేయడానికి కూడా స్కోప్ పెరిగింది. కాబట్టి వాళ్ళు మిస్యూజ్ చేసి చిన్న టెక్నాలజీ తక్కువ ఉన్న ఏజెన్సీస్ ని కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ ని కానీ, ఆర్ ఈవెన్ మీడియాని కానీ అనగదొక్కటానికి ట్రై చేయొచ్చు. కాబట్టి కేవలం మనీ తోటి టెక్నాలజీని అనమాట తెచ్చుకోగలిగి ఇట్లా చిన్న వాళ్ళని అనమాట నొక్కేయడానికి కూడా చూడటానికి కొన్ని అటెంప్ట్స్ జరుగుతాయి కూడా అనమాట. కాబట్టి నేను అనుకోవటం ఎట్ సమ్ పాయింట్ అనమాట భారతదేశంలో కూడా ఇటు బ్రాడ్కాస్టింగ్ సెక్టర్ లో అవనివ్వండి, ఇటు సోషల్ మీడియా సెక్టర్ లో అవనివ్వండి,
కొన్ని నామినల్ కంట్రోల్స్ అన్నా కూడా అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు ఓటీటీలో సెన్సార్షిప్ కూడా అన్నమాట ఇంట్రడ్యూస్ చేస్తామని అట్లా. అదే విధంగా ఫేక్ న్యూస్ ఇప్పుడు సాక్షి అనేది నోన్ యాజ్ ఎ ఫేక్ పేపర్. చాలా మంది అన్నమాట అందులో న్యూస్ కి ఫస్ట్ రేటింగ్ ఫేక్ కంటెంట్ లో 1 to 10 నెంబర్ ఇవ్వాలంటే కనుక ఆల్వేస్ దీనికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు, ఎందుకంటే అంత ఫేక్ పేపర్ అయిపోయింది. అదే విధంగా ఫేక్ న్యూస్ అన్నమాట స్ప్రెడ్ చేయడంలో దిట్ట అయిపోయింది. అలాని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ లో కొన్ని అన్లెస్ కంటెంట్ ప్రూఫ్ లేకుండా చేస్తే గనక వారి విధంగా చేస్తే నియంత్రించవచ్చని కూడా ఆలోచించాలి. ఇది ఓన్లీ ఒక సాక్షి అంటలేదు. రేపు సాక్షి ప్లేస్ లో ఇంకో పెద్ద పారిశ్రామికవేత్త వస్తాడు. ఎవరైతే గనక ఏ విధంగా సంపాదించారనేది మనం చెప్పలేకపోయినా డబ్బులు సంపాదిస్తే రాజకీయాల్లోకి రావటానికి ఇట్లా ఒక పేపరు, ఒక ఛానల్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ డబ్బులతోటి అన్నమాట ఇట్లా సోషల్ మీడియాను కూడా మేనేజ్ చేస్తాయి. ఇప్పుడు ఏదైతే గనక ఆంధ్రజ్యోతి పైన అటెంప్ట్ చేస్తున్నారో ఇట్లా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అవనియండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవనియండి, ఇట్లా ఈ విధంగా అన్నమాట హైటెక్ పీపుల్ పెట్టుకుని డామినేట్ చేసే పరిస్థితి ప్రజల్లో విష ప్రచారం చేసన్నమాట ఎస్టాబ్లిష్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజ్ ఈస్ కమింగ్, క్లియర్ గా నేను అంటాను అనమాట, ఎంతో కొంత నియంత్రణ అవసరం అని చెప్పేసి. కుటుంబరావు గారు, దీన్ని మొత్తం చూస్తే మీకేమనిపిస్తోంది? ఇదంతా ఒక పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా భావించవచ్చా మనం? పరీక్షల్లో కాపీ కొట్టనుకుంటే కూడా చీప్ అండి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే పరీక్షల్లో కాపీ కొట్టాడు, చిట్లు రాసుకోవడానికి కాస్త కష్టపడతాడు ఇంటి దగ్గర. అది ఇన్విజిలేటర్ కనపడకుండా దాచుకును ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, కాపీ కొట్టడానికి చూస్తాడు, దొరికితే దొంగ లేకపోతే దొరలాగా పాస్ అయ్యానని బయట తిరుగుతాడు. ఇది బ్లాటెంట్ గా కదా, బ్లాటెంట్ కాపీయింగ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగానే అనమాట, ఓపెన్ బుక్ చీటింగ్ అనమాట ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకి తెలుసు అనమాట, సోషల్ మీడియాలో ఏంటంటే టెక్నాలజీ వాడితే దాన్ని మిస్యూజ్ ఎట్లా చేయొచ్చు అనేది చాలా మందికి అనమాట, టెక్నాలజీ ఈ పర్సన్స్ కూడా తెలుసు. ఇక్కడ లిటరల్లీ అనమాట ఓపెన్ బుక్ కాపీయింగ్ అని అనమాట చీటింగ్ చేస్తున్నారు. చీటింగ్ చేసి నేను ఎట్లానో ఫెయిల్యూర్ క్యాండిడేట్ ని కాబట్టి నా ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకోవటానికి అట్లీస్ట్ ఒక పాస్ మార్క్ లాగా కనపడటానికి అనమాట, అట్లీస్ట్ దానికి ఒక మేకప్ వేయటానికి మాస్క్ లాగా తగిలించడానికి అనమాట సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అనమాట డేటా కానీ కంటెంట్ కానీ అందులో ఉన్న కీవర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ఓవరాల్ గా అనమాట మనం క్యాప్చర్ చేసి మన దాంట్లో పెట్టుకుంటే మనకి పర్ క్లిక్ రెవెన్యూ పెరుగుతుంది, పర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కూడా సోషల్ మీడియాలో గ్యాదర్ చేసుకోవచ్చు అన్నట్టు చేసే ఒక చిన్న సైజ్ అనమాట ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాపీయింగ్ ఏదైతే ఉంటుందో కనుక దాని దోపిడీ అని చెప్పేసి అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు.